కార్పొరేట్ ఆఫీస్ సేఫ్గా అనుకునే వర్క్ ప్లేస్. కానీ అదే చోట కనిపించని కుట్రలు నడిస్తే, ఉద్యోగం కోసం అడుగుపెట్టిన యువతుల జీవితాలు ప్రేమ పేరుతో మారిపోతే, మహారాష్ట్ర నాసిక్లో టీసీఎస్లో బయటపడుతున్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల నుంచి మత మార్పిడి వరకు వెళ్లిన ఈ వ్యవహారం కొంతమంది కార్పొరేట్ ఆఫ్ లవ్ జిహాద్గా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఈ కేసు వెనుక అసలు నిజం ఏంటి? ఈ ఘటన వెనుక ఉన్న నెట్వర్క్ ఏంటి? ఒక ఐటీ కంపెనీలో సాధారణంగా మొదలైన వేధింపుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంచలన దర్యాప్తుగా మారింది. మహారాష్ట్ర నాసిక్లో ఉన్న టీఎస్ బ్రాంచ్లో బయటపడుతున్న ఆరోపణలు కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలు, ఆర్థిక పరిస్థితులు, ఇంకా మతపరమైన ప్రభావాల వరకు విస్తరించాయి. మొదట ఒక మహిళ ఉద్యోగి తన సహోద్యోగిపై చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఒక పెద్ద నెట్వర్క్పై అనుమానాలకు దారితీస్తోంది. నాసిక్లో టీఎస్ కంపెనీలో లైంగిక వేధింపులు, మత మార్పిడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థలో కీలక స్థాయిలో పనిచేస్తున్న హెచ్ఆర్ మేనేజర్తో సహా 7గురిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించగా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం ఫిబ్రవరి నెలలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదలైంది. టీసీఎస్లో పనిచేస్తున్న ఒక హిందూ యువతి రంజాన్ ఉపవాసాలు పాటిస్తోందని, ఆమె ప్రవర్తనలో మార్పులొచ్చాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు రంగంలోనికి దిగారు. తొలుత నాసిక్ పోలీసులు గోప్యంగా ఒక ఆపరేషన్ చేపట్టగా, ఇందులో భాగంగా 4 పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బంది వేషధారణలో ఆఫీసులోనికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను 2 వారాల పాటు నిశితంగా పరిశీలించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు, డిజిటల్ కమ్యూనికేషన్లు కూడా పరిశీలించారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న కొంతమంది టీం లీడర్లు, సీనియర్ ఉద్యోగులు మహిళా ఉద్యోగినీలను లైంగికంగా వేధించడం గమనించారు. అంతేకాదు వారిని మతమార్పిడికి ప్రేరేపిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ లవ్ జిహాద్ ముఠా ముఖ్యంగా 18-25 ఏళ్ల మధ్య తరగతి యువతులనే టార్గెట్గా చేస్తున్నట్లుగా తేలింది. 2022 నుంచి కొనసాగుతున్నట్లుగా చెప్పబడుతున్న ఈ ఘటనల్లో అనుచితంగా తాకటం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం, బాడీ షేమింగ్, వ్యక్తిగత జీవితంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో ఇది వ్యక్తిగత ఘటన కాదనే అనుమానం బలపడింది. ఇక్కడే ఈ కేసు మరో కీలకమైన మలుపు తీసుకుంది. దర్యాప్తు అధికారులు గుర్తించిన అంశాల ప్రకారం కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళలనే ప్రత్యేకంగా గుర్తించి వారి వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే ప్రయత్నం జరిగిందని అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారితో దగ్గర కావటం, నమ్మకం పొందటం, ఆ తర్వాత ప్రభావితం చేయడం వంటి విధానం అమల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ఫైనాన్షియల్ ప్రొఫైల్గా పరిగణిస్తూ ఇది ఒక క్రమబద్ధమైన విధానమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. బాధితుల జీతం కూడా 18 నుంచి 25 వేల మధ్యనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో హెచ్ఆర్ విభాగ పాత్రపై వచ్చిన ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాక్గ్రౌండ్ వివరాలకు యాక్సెస్ ఉన్న కొంతమంది అదే సమాచారాన్ని దుర్వినియోగం చేసి బలహీనంగా ఉన్నవారిని గుర్తించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం మొదట సహాయం పేరుతో దగ్గరై, తర్వాత వ్యక్తిగత సంబంధాలను పెంచుకొని క్రమంగా వారి నిర్ణయాలపై ప్రభావం చూపే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మరో సీరియస్ ఆరోపణ ఏంటంటే మతమార్పిడికి సంబంధించినది. కొన్ని ఫిర్యాదుల ప్రకారం బాధితులతో సాన్నిహిత్యం పెంచుకున్న తర్వాత వారి మత విశ్వాసాలపై ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మలేషియాకు చెందిన ఇర్మాన్ అనే ఒక మత ప్రచారకుడి పేరు కూడా దర్యాప్తులో బయటకొచ్చింది. ఇర్మాన్ వీడియో కాల్స్ ద్వారా బాధితులతో పరిచయాన్ని పెంచుకున్నాడు. వాట్సాప్ చాట్స్ ద్వారా ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన డానిక్ షేక్ తనకు ఇంతకు ముందే వివాహం జరిగింది, తనకు పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి ఒక యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ యువతిని రంజాన్ ఉపవాసాలు ఉండేలా, నమాజ్ చేసేలా ఒత్తిడి తెచ్చారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై నమోదైన మొదటి ఎఫ్ఐఆర్ తర్వాత ఒక్కొక్కరిగా మహిళా ఉద్యోగినీలు ధైర్యం చేసి ముందుకొచ్చారు. తమపై జరుగుతున్న వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటివరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సంబంధించి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమాన్, తౌసిఫ్ అత్తార్, అశ్విన్ చైనానీతో సహా మొత్తం 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. సంస్థ అంతర్గతం కూడా ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించినట్లుగా తెలిపారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ కేసు ప్రభావం ఒక్క నాసిక్కే పరిమితం కాలేదు. ఇతర ఐటీ సంస్థల్లో ఇలాంటి ఘటనలు జరిగాయా అనే కోణంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ విస్తరించింది. కార్యాలయాల్లో రాడికలైజేషన్ హబ్లు ఉన్నాయా? సీనియర్ ఉద్యోగులు తమ హయార్కీని ఉపయోగించి జూనియర్లపై ప్రభావం చూపుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు చూస్తూ ఉంటే ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు, కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న భద్రతా వ్యవస్థలపై ఒక పెద్ద హెచ్చరికలా మారింది. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం అమలు కావాల్సిన POSH నిబంధనలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, సంస్థలు తమ ఉద్యోగుల భద్రతను ఎలా నిర్ధారిస్తున్నాయి అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో మరికొంతమంది బాధితులు ముందుకు రావచ్చు అనే సూచనలు ఉన్నాయి. కొత్త ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే గనక జరిగితే ఈ కేసు పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. ఒక చిన్న ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన భారీ దర్యాప్తుగా మారింది. చివరికి ఈ కేసు ఏ దిశగా వెళ్లబోతోంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదే ఇప్పుడు కీలకం.